ఊగిపోయి ఆ రోజు మాట్లాడిన వ్యక్తి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో గత వారం రోజులుగా నకిలీ మద్యం ఏరులై పారుతుందని చెప్పి అన్ని మీడియా ఛానల్స్లో మరి పత్రికల్లో అన్ని కూడా మారి మ్రోగిపోతుంటే మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసిన వ్యక్తి మరి ఈరోజు ఏం చేస్తున్నాడు? ఎన్నికల ముందు ఏం చెప్పాడు? సుగాలి ప్రీతి అన్నాడు. నేను వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు సాల్వ్ చేస్తా అన్నాడు. ఎక్కడ వచ్చి 17 నెలలు అయింది. ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి ఆయన ఉప ముఖ్యమంత్రి అయి సుగాలి ప్రీతి కేసు ఏమైనా సాల్వ్ చేశాడా? లేకపోతే ఎన్నికల ముందు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు అని చెప్పాడు. ఎక్కడ ఆ 30,000 మంది మహిళలు ఎక్కడున్నారో ఆచూకీ కనుగొన్నాడా? లేకపోతే ఆ 30,000 మందిలో ఒక్క మహిళలను ఎక్కడి నుంచైనా తీసుకురాగలిగాడా ఈ రాష్ట్రానికి? నోరు మెదపడం లేదు. సుగాలి ప్రీతి మీద నోరు మెదపడం లేదు. 30,000 మంది మహిళలు అదృశ్యమైన దాని మీద నోరు మెదపడం లేదు. ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరి ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 1,500 కోట్ల రూపాయలు మరి విద్యుత్ ఛార్జీలు పెంచేస్తే కూడా మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు. మరి ఈరోజు తన స్వయాన తన అన్న చిరంజీవి గారి పేరిన మరి మొన్న శాసనసభలో బాలకృష్ణ గారు అవమానిస్తే మరి ఈరోజు ఆ అన్నకు తమ్ముడైన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈనాటికి కూడా నోరుప్పిన పరిస్థితి లేదు. మరి ఇంకొక తమ్ముడు నాగబాబు కూడా నోరుప్పిన పరిస్థితి లేదు. మరి అదే కాకుండా ఈరోజు ఇంత కల్తీ మద్యం సరఫరా అవుతున్నా మరి ఈరోజు 100 కోట్ల రూపాయలు మరి ఈరోజు డంపులన్నీ కూడా మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నా మరి ఈ కల్తీ మద్యం ద్వారా మరి అనేక మంది ఈ రాష్ట్రంలో ప్రాణాలు వదులుతున్నా మరి ఎక్కడ కూడా మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈనాటికి కూడా నోరు విప్పిన పరిస్థితి లేదు, ప్రశ్నించిన పరిస్థితి లేదు. అంటే ఎందుకు నువ్వు నోరు విప్పడం లేదు పవన్ కళ్యాణ్? ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్యాకేజీ నోరు విప్పితే ప్యాకేజీ కట్. చంద్రబాబు నాయుడు ఇస్తున్న ప్యాకేజీ నెల నెల కట్ అయిపోతుంది. ప్యాకేజీల కోసమే. ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము చెప్పాం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిందే ప్యాకేజీల కోసమే. అందుకే ఆనాటి నుంచి కూడా మేము చెప్పేది ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ అనే మేము చెప్పాం. అది నిజమని నిరూపణ అయ్యింది. మరి ఇవన్నీ కూడా సమస్యలు. ఈరోజు నేను సుమారుగా 6-7 సమస్యలు చెప్పాను ఈ రాష్ట్రంలో. మరి ఆ 6-7 సమస్యల మీద ఏనాడు కూడా మాట్లాడలేదు ఈ ఉప ముఖ్యమంత్రి. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? నేనున్నాను, మీ తరఫు నుంచి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తాను అని చెప్పిన వ్యక్తి. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చేసి మరి ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కుతా ఉన్నా కూడా మరి ఈరోజు ఈ ఉప ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం, దీని వెనకల రహస్యం ఏమంటే ప్యాకేజీ. నెల నెల పవన్ కళ్యాణ్కు అందుతున్న ప్యాకేజీ ఒకవేళ ఆయన నోరెప్పి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఆయనకు వచ్చే నెల నెల ప్యాకేజీ కట్ అవుతుందని చెప్పి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ నోరు మెదపకోకుండా మౌనం వ్యవహరిస్తుంటూ మరి ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి హోదాలో మరి ఈరోజు గాల్లో చక్కర్లు కొడుతున్నాడు. గాల్లో చక్కర కొడుతున్నాడు. ఆయన భూమి మీద నడవడం లేదు, గాల్లో చక్కర కొడుతున్నాడు.